Hi friends, welcome to Legal Notes, and today's topic is written statement in money suits. మనీ సూట్స్లో ఇంతకుముందు మేము వీడియో చేసినట్టు ప్రామిసరీ నోట్లో ముందు దాఖలు చేసేటువంటి ప్లయింట్ ఫార్మెట్ ఎలా ఉంటుందో మేము చూసాము. నెక్స్ట్ అదే ప్లయింట్కి రిటర్న్ స్టేట్మెంట్ ఏ ఫార్మెట్లో ఇవ్వాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. సేమ్ కోర్టు టైటిల్ అనేది సేమ్ ఇలాగే ఇవ్వాలి. సూట్ నెంబర్, ఇన్ ద మ్యాటర్ ఆఫ్ పార్టీస్ ఇన్వాల్వ్డ్. పార్టీస్ ఎవరు ఉంటారు? పిటిషనర్. ఇక్కడ పిటిషనరు సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ ఆర్ వైఫ్ ఆఫ్, ఫాదర్ నేమ్, ఏజ్డ్ అబౌట్ ఇయర్స్. నెక్స్ట్ ఆక్యుపేషన్, రిసైడింగ్ ఎట్, పిన్ కోడ్తో పాటు ఫుల్ అడ్రస్ అనేది ఇవ్వాలి అన్నమాట. ఇది ప్లెయింటిఫ్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయింటిఫ్ ఫారూక్ అనుకుందాం, ఫారూక్ షేక్. చూసారా? నెక్స్ట్ ఏజ్ దగ్గర ఏజ్డ్ అబౌట్ ఇయర్స్ 25 years వచ్చేసింది. చూసారా? అలాగన్నమాట. అలా ఆక్యుపేషను అంతా కూడా ఇప్పుడు ఆక్యుపేషన్ ఉంది. ఇది ఆక్యుపేషన్ బిజినెస్. ఇలా మనం ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ డిఫెండెంట్. ఇప్పుడు దీనిలో రిటర్న్ స్టేట్మెంట్లో నెక్స్ట్ ఏంటంటే దీంట్లో డిఫెండెంట్ ఫుల్ నేము అంతా కూడా ఎంటర్ చేసుకోవాలన్నమాట. రిటర్న్ స్టేట్మెంట్ ఫిల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిఫెండెంట్. ప్లెయింటిఫ్లో ఎవరైతే డిఫెండెంట్ ఉన్నారో ఇతను కాబట్టి అతని తరపు నుండి దీంట్లో పేరు రాయాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ప్లెయింటిఫ్లో ఒక పేరు ఉంటుంది. ఆ ముందు ఫైల్ చేసిన ప్లెయింట్లో ఎవరైతే ప్లెయింటిఫ్ ఉంటాడో వాడి పేరే ఇక్కడ రావాలి. ఎవరైతే డిఫెండెంట్ ఉన్నాడో అతని పేరే ఇక్కడ రావాలన్నమాట. నెక్స్ట్ ఆ తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ ఫిల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిఫెండెంట్ అని, ఇది కాజ్ ఆఫ్ యాక్షన్. ద అబౌవ్ నేమ్డ్ డిఫెండెంట్ మోస్ట్ రెస్పెక్టివ్లీ స్టేట్స్ అండ్ సబ్మిట్స్ అండర్ అని వచ్చేసి దానికి ఈయన వర్షను, అతని వర్షన్ అతను చెప్పాడు, ఇతని వర్షన్ ఈయన చెప్పాడు. దట్ ద సూట్ ఈజ్ నాట్ మెయింటైనబుల్ ఇన్ లా అండ్ ఫాస్ట్స్ as alleged promisor note is not valid without consideration and the claim is barred by the limitation. అంటే ఈ సూటు చట్టబద్ధం కాదు, ఫ్యాక్ట్స్ అనేవి ప్రామిసర్ నోట్లో ఉన్నది వ్యాలిడ్ కాదు అని. దట్ ద హానరబుల్ కోర్ట్ ల్యాక్ ఆఫ్ టెరిటోరియల్ పెక్యునరీ జ్యూరిడిక్షన్. టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ఈ కోర్టుకి లేదు అని, లేదంటే పెక్యునరీ జ్యూరిడిక్షన్ ఈ అమౌంట్ లేదు అని మనం ఇవ్వవచ్చు. సాధారణంగా అంత ఇదిగా ఎవరు పెట్టరు, అయినా ఇవ్వవచ్చు. నెక్స్ట్ దట్ ద ప్లెయింటిఫ్ దట్ ద సూట్ ఈజ్ బ్యాడ్ ఫర్ నాన్ జాయిండర్ మిస్జాయిండర్ నెసరీ పార్టీస్. దట్ ద ప్లెయింటిఫ్ ఈజ్ నాట్ అప్రోచ్డ్ ద కోర్ట్ విత్ క్లీన్ హ్యాండ్స్ హ్యాజ్ సప్రెస్డ్ ద మెటీరియల్ ఫ్యాక్ట్స్. అంటే ప్లెయింటిఫ్ లోపల ఆయన మనసు లోపల ఏనో ఇతనికి వ్యతిరేకంగా కుట్రలు అన్నీ ఉన్నాయి అని దాని మీనింగు. ద కంటెంట్స్ ఆఫ్ పారాగ్రాఫ్ 1 ఆఫ్ ప్లెయింట్ రికార్డింగ్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ పార్టీస్ ఆర్ అడ్మిటెడ్ ఓన్లీ ఎక్స్టెండ్ ఆఫ్ అడ్రసెస్ ఆక్యుపేషన్ మెన్షన్డ్, ద రెస్ట్ ఈజ్ డినైడ్. అంటే అడ్రస్లు దాంట్లో ఉన్నటువంటి ఇతని పేర్లు అవి తప్ప మిగతావన్నీ అబద్ధాలు అని. అలా ఇతని వర్షన్లో ఏవి కావాలంటే అవి మెన్షన్ చేసుకుంటా రావచ్చు అన్నమాట. ఇలా ఇదంతా టోటల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటుంది చూడండి, ద కంటెంట్స్ ఆఫ్ paragraph 2 regarding to the cause of action denied
టాటూ నో కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజెస్ అలిజెడ్ డిమాండ్ వాజ్ మేడ్ బియాండ్ ద పర్మిజబుల్ పీరియడ్. ఇలాంటివన్నీ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. డినైడ్ దట్ ద డిఫెండెంట్ ఎగ్జిక్యూటెడ్ ఎనీ డిమాండ్ ప్రామిసరీ నోట్, అంటే ప్రామిసరీ నోట్ మేము అసలు ఎగ్జిక్యూటే చేయలేదు. ఫోర్జ్డ్ డాక్యుమెంట్, ఇక్కడ ఇచ్చున్నారు చూడండి, ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అంటే అదంతా ఫోర్జరీ చేసి సైడ్లో పెట్టింది అని నీట్గా మెన్షన్ చేస్తున్నారు. అలాగా మన వర్షన్లో మనం అంతా మెన్షన్ చేసుకుంటూ రావచ్చు అన్నమాట. పాయింట్ బై పాయింట్ మెన్షన్ చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత ఏంటంటే లాస్ట్లో మనకి సిగ్నేచర్ ఆఫ్ డిఫెండెంట్, ఎవరైతే డిఫెండెంట్ ఉన్నాడో వాడి సిగ్నేచరు, ఆ డేటు, ప్లేసు, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్, అఫిడవిట్, ప్రూఫ్ రీపేమెంటు, కరస్పాండెంట్ డినయింగ్ క్లైమెంటు, ఇవన్నీ కూడా మెన్షన్ చేసి అడ్వకేట్ అండ్ డిఫెండెంట్ పెట్టాలన్నమాట. ఇది దీనికి సంబంధించిన ఫుల్ ఫార్మెట్. పార్టీస్, కోర్టు నేము, సూట్ నెంబరు, పార్టీస్ ఇన్వాల్వ్డ్, కాజ్ ఆఫ్ యాక్షను, ఆ తర్వాత సిగ్నేచర్ ఆఫ్ డిఫెండెంటు, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంటు, అఫిడవిట్ ఏంటంటే నేను ఈ సంబంధించిన దీంట్లో ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా నేనే ఇస్తున్నాను అని అఫిడవిట్ అనమాట. ప్రూఫ్ ఆఫ్ రీపేమెంట్, బ్యాంక్కి మనం పేమెంట్ అతను ఇచ్చేసామా లేదా దాని గురించి బ్యాంకు సంబంధించిన స్టేట్మెంట్లు ఇవ్వవచ్చు. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్లు, అడ్వకేట్ సంతకం. దట్స్ ఆల్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ మోర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.